దీని మీద మీకు ఎటువంటి కామెంట్ ఉన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించి భారతదేశం వాళ్ళు వెళ్ళి ఆ డిస్కోర్స్ మొదలు పెట్టడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా కాదా, నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. ఇందులో ఇదే కరెక్ట్ కాదని లేదు ఇక్కడ. సో వాట్ ఎవర్ యూ ఫీల్, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని దీన్ని SCO అని కూడా పిలుస్తారు. మీరు బాగా గమనిస్తే SCO మీటింగ్ ఒకటి లాస్ట్ ఇయర్ చైనాలో జరిగింది. మోదీ గారు వెళ్ళారు, పుతిన్ గారు వెళ్ళారు, ఆ ఫోటోలన్నీ బాగా వైరల్ అయినాయి. ఆ టైంలో ట్రంప్ గారు భారతదేశం మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అలా మాట్లాడడం వల్ల మనం చైనాకి ఇంత దగ్గరగా వెళ్ళామని చెప్పి మనకి జియో పొలిటికల్ రూమర్స్ మర్మర్స్ వినబడుతుంటాయి. బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు. అదే SCO ఆర్గనైజేషన్ది ఇంకొక మీటింగ్ లాంటిది ఒకటి జరుగుతుంది. ఇది బార్డర్ సెక్యూరిటీ మీటింగ్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇస్లామాబాద్లో, పాకిస్తాన్లో. సో ఆ ఇస్లామాబాద్కి ఇవాళ భారతదేశం నుంచి ఒక అఫీషియల్ కెపాసిటీలో ఒక మెంబర్ వెళ్తున్నారు. అండ్ డిస్కోర్స్ ఒకటి మనం పాకిస్తాన్తో ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ వినగానే మీలో చాలామందికి 100 డౌట్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1, లాస్ట్ టైం ఇలా మనం ఎప్పుడు వెళ్ళాము? 2024లో. అప్పుడు జయశంకర్ గారు వెళ్ళారు. ఇదే SCO సమ్మిట్ కౌన్సిల్ హెడ్స్ మీటింగ్ లాంటిది ఏదో పెట్టారు అప్పుడు. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా మారింది. మధ్యలో పెహల్గాం జరిగింది. పాకిస్తాన్ భారతదేశం మీద రకరకాల మాటలు మాట్లాడింది. ముఖ్యంగా అసీం మునీర్ ఏదైతే ఆ స్పీచ్ ఇచ్చాడో పెహల్గాం జరగక 2 వారాల ముందు, వీఆర్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని చెప్పి ఆ స్పీచ్ గురించి కూడా మనం మాట్లాడే ఒక వీడియో ఉంటుంది మనది. That we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. ఇంత హాస్టైల్ కూడా పాకిస్తాన్తో మనం వెళ్ళడం అవసరమా, మాట్లాడడం అవసరమా, డిస్కోర్స్ అవసరమా అనే డౌట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ట్రాక్ టు డిప్లొమసీ అని మాట్లాడుతున్నారు కదా, ఇది అందులో భాగమేనా అని కాదు. ఇప్పుడు డిప్లొమసీలో రకరకాలు ఉంటాయి. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 అని. ట్రాక్ 2 అంటే అఫీషియల్ కెపాసిటీలో కాకుండా రిటైర్ అయిన ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆ స్టేజ్లో మాట్లాడుకోవడం. బ్యాక్ ఎండ్లో ఏ దేశం దీన్ని ఎక్నాలెడ్జ్ చేయదు. భారతదేశం కూడా బయటకు వచ్చి లేదు ఇది బేస్లెస్ రూమర్స్ అని చెప్పి మనం మాట్లాడేసాం మనం. అందుకని దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడే ఈ సమిట్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ మల్టీలాటరల్ సమిట్. అది కరెక్టా కాదా, అది ఇండివిజువల్ ఒపీనియన్. అది మీరు చెప్పాలి. మీరు నా కింద కామెంట్స్లో రాయాలి. ఈ టైంలో భారతదేశం ఇలా పంపించడం కరెక్టా కాదా అని మీరేమనుకుంటున్నారు. బట్ థియరిటికల్గా మనం ఆలోచిస్తే రష్యా ఉండే ఒక సంఘంలో, చైనా ఉండే ఒక సంఘంలో వాళ్ళందరూ కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు, ఒక మల్టీలాటరల్ డైలాగ్ ఉంటున్నప్పుడు మన వాయిస్ అక్కడ మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు, డ్రగ్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేది ఇక్కడ థాట్ ఇది. అందుకని మనం వెళ్తున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం. ప్లస్ దీన్ని మనం ఏ విధంగా చూడకూడదో కూడా మీకు అర్థం కావాలి. ఇది మనం ఏదో పీస్ టాక్స్ని రెజ్యూమ్ చేస్తున్నట్టు కాదు, ట్రేడ్ని రీస్టోర్ చేస్తున్నట్టు కానే కాదు. ఏదో కాంపోజిట్ డైలాగ్ మొదలు పెడుతున్నాం మనం, పాకిస్తాన్తో మాట్లాడదాం అక్రాస్ ద టేబుల్ కూర్చొని అది ఇది అంటే అది కూడా కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్కి ఏదైతే పొలిటికల్ స్టాండ్ ఉంటుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అస్సలు కాదు. ఆన్ పేపర్ ఇది ఒక మల్టీలాటరల్ డైలాగ్. SCOకి మనం గౌరవం ఇచ్చి ఇవాళ మనం వెళ్తున్నాం అనేది ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇవాళ మన ఫారెన్ పాలసీ కూడా దాన్నే మిర్రర్ చేస్తుంది. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. ప్యారలల్గా పాకిస్తాన్ ఒక సంకట్లో పడింది, ఒక ప్రాబ్లంలో పడింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. యెమెన్లో హౌతీస్ ఉంటారు కదా, వాళ్ళు సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు భయపడుతుంది? ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ. అండ్ అది మన భారతదేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో కూడా మనం మాట్లాడాలి. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్గా ఇరాన్ ఒక వార్నింగ్ జారీ చేసింది. ఇవాళ కానీ 7 రోజుల తర్వాత ఇవాళ కానీ US కానీ మా మీద కానీ దాడి కానీ చేస్తే UAEని మేము వదలం. ఇది పాకిస్తాన్ చెప్తుంది మాట. హీరో విలన్ కొడుకుని కమెడియన్ చంపేసినట్టు ఈ స్టేట్మెంట్ ఇరాన్ ఎందుకు ఇచ్చిందో కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా February 28 యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ ఫ్యూ వీక్స్ UAE మీద దాడి జరిగింది. UAE's PR రెప్యూట్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింది. అండ్ మళ్ళీ అదే UAE మీద దాడి చేస్తే UAE ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో. అండ్ కొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి, UAE ఏదో ఇరాన్కి $10 బిలియన్ ఇచ్చిందని. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో కూడా మనం మాట్లాడదాం మనం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ బేస్డ్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎప్పుడు ఎలా జరుగుతున్నా కూడా దాన్ని సింప్లిఫై చేసి మనందరం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పుచ్చి నాది. నేను మరి వీడియో చేస్తే అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేది ఇష్యూ గురించి మీరు మొత్తం అర్థం చేసుకోవాలంటే కంపార్ట్మెంటలైజేషన్ అనే పదానికి అర్థం మీరు తెలుసుకోవాలి. మన ఇండియన్ ఫారెన్ పాలసీ దాన్నే ఫాలో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పాకిస్తాన్తో ఇష్యూ ఉంది. పాకిస్తాన్ అనే దేశం మన పట్ల ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనం మొన్న కూడా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు జాయింట్ స్టేట్మెంట్లో పాకిస్తాన్కి మనం పేరు పెట్టి మరి చాలా గట్టిగా డీల్ చేశాం మనం. కానీ ఇవాళ అదే పాకిస్తాన్ గడ్డ మీద భారతదేశం అడుగు పెడుతుందంటే అది ఇష్యూ బేస్డ్ డైలాగ్ అండ్ డిస్కోర్స్ కోసం మాత్రమే. అండ్ SCO అనే సంస్థకు మనం ఇచ్చే రెస్పెక్ట్ అది స్టార్ట్ అయింది షాంఘై 5 అని మొదలైంది 5 దేశాలతో. చైనా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ. దాని తర్వాత స్లోగా ఇరాన్ జాయిన్ అయింది. దాని తర్వాత స్లోగా భారతదేశం జాయిన్ అయింది, పాకిస్తాన్ జాయిన్ అయింది, ఇరాన్ జాయిన్ అయింది, బెలరూస్ జాయిన్ అయింది 2017-18 ఈ టైంలో.
అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ సమిట్ జరుగుతూనే ఉంటుంది అండ్ వీఆర్ గోయింగ్. అండ్ పాకిస్తాన్కి ఈ సెప్టెంబర్ నుంచి చైర్మన్షిప్ వస్తుంది. అది వినడానికి మీరు కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఈ టాపిక్కి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ టాపిక్ని పాకిస్తాన్ ఒకటే స్టేట్మెంట్లో మనం పెట్టడానికి మన మనసు ఎంత ఇబ్బంది పడినా కూడా క్రాస్ బార్డర్ ఉగ్రవాదం మీద, బార్డర్ ఇష్యూస్ మీద పాకిస్తాన్ ఇవాళ చైర్మన్షిప్ని తీసుకోబోతుంది. అండ్ ఆ డైలాగ్కి ఇవాళ భారతదేశం వెళ్తుంది. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఒక క్వశ్చన్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి టైంలో ఇలాంటి ఈవెంట్ని భారతదేశం తప్పుకొని ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా, లేదా అటెండ్ అయ్యి, ఎందుకంటే మన వాయిస్ అక్కడ లేకుండా ఉండడం కానీ ఏదో ఒక వాయిస్ ఉండడం బెటర్ కాబట్టి మనం అటెండ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడి మన పాయింట్ ఆఫ్ వ్యూని అక్కడ ముందు పెట్టడం బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. బట్ ఇదే పాకిస్తాన్ ప్యారలల్గా ఇక్కడ చైర్మన్షిప్ అది ఇది అని ఎక్కడికో వెళ్ళిపోతుందనే థాట్ ప్రాసెస్లో మీరు ఉండకండి. ఎందుకంటే ప్యారలల్గా ఇదే పాకిస్తాన్ ఆర్మీ ఒక భయాందోళనకు గురై చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎందుకు, అది మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ పవర్ డైనమిక్స్ మొత్తం మీరు అర్థం చేసుకోవాలంటే యుఏఈ, యుఎస్ఏ, సౌదీ, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాలన్నీ ఒక సైడ్ ఉన్నట్టు, కొంచెం ప్రో అమెరికన్ సెంటిమెంట్స్ ఉండే దేశాలు అనుకోండి. ఇరాన్, లెబనాన్, యెమెన్ ఈ దేశాలన్నీ ఇంకోవైపు ఉన్నట్టు. దీనికి ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఈజ్ ఎ షియా మెజారిటీ కంట్రీ, సౌదీ ఈజ్ ఎ సున్నీ మెజారిటీ కంట్రీ. సో రిలీజియస్ బేస్డ్గా డివిజన్ ఉంటుంది, ఎవరికి ఎక్కడ ప్రాఫిట్ ఉంటే వాళ్ళ లీనియేజ్ అటు ఉంటుంది, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. అలాగా మొన్న హౌతీ రెబెల్స్ ఒక ఫ్లైట్ వేసుకొని ఇరాన్ వెళ్ళారు. ఇరాన్లో ఒక డిస్కషన్ జరిగింది. హౌతీస్ అంటే షియాస్ కాబట్టి ఇరాన్ సపోర్ట్ ఇట్. ఇదొక సమస్య, ఇదొక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనుకోండి. ఇప్పుడు ఈ హౌతీ రెబెల్స్ వెనక్కి వచ్చేటప్పుడు యెమెన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు హౌతీ రెబెల్స్ వేరు, యెమెన్ గవర్నమెంట్ వేరు. యెమెన్ గవర్నమెంట్ కొంచెం ప్రో అమెరికా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈ ప్రో అమెరికన్ యెమెన్ గవర్నమెంట్ సనా అనే క్యాపిటల్లో, యెమెన్ క్యాపిటల్ సనా అని ఉంటుంది, అక్కడ ఈ ఫ్లైట్ని ల్యాండ్ అవ్వకుండా ఎయిర్ స్ట్రిప్ని బెయిల్ చేసింది అదే గవర్నమెంట్. పక్కన ఊరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ ఎయిర్ స్ట్రిప్లో వాళ్ళు ల్యాండ్ అయ్యారు. కాకపోతే లోపల కోపం ఉంటుంది కదా, ఎవరు చేశారు ఇది? యెమెన్ గవర్నమెంట్కి ఎవరు సపోర్ట్ చేశారు? సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్ ఇస్తుంది, ఆర్మ్స్ అమ్యునిషన్ అని పంపిస్తుంది. సో డైరెక్ట్గా సోర్స్ని కొడదామని చెప్పి ఆభా అని ఉంటుంది, అది ఎయిర్ బేస్ లాంటిది. ఆ పాయింట్ని టార్గెట్ చేసి ఈ హౌతీ రెబెల్స్ కొట్టారు. సో ఏమైంది, ఇక్కడ డైరెక్ట్గా సౌదీ మీద దాడి జరిగింది. మీరు కొంచెం మనం జూమ్ అవుట్ చేసి రివైండ్ చేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 1 year కూడా అవ్వలేదు, ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి సైన్ చేసి పాకిస్తాన్, సౌదీ అరేబియా. ఆ డిఫెన్స్ ప్యాక్ట్లో ఏముంది? సౌదీ మీద ఎటువంటి దాడి జరిగినా అది పాకిస్తాన్ మీద జరిగినట్టే, పాకిస్తాన్ మీద ఎటువంటి దాడి జరిగినా అది సౌదీ మీద జరిగినట్టే. చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ ప్యాక్ట్ ఇది. సో ఇవాళ సౌదీ ఈజ్ అండర్ అటాక్ కాబట్టి పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు పిలుస్తారు. ఎక్కడ పిలుస్తారా అని చెప్పి వాళ్ళు ఒక భయంలో ఉన్నారు ఇవాళ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేయడానికి కారణం ఏంటంటే రకరకాలు. ఫస్ట్ ఒక బెగ్గింగ్ బౌల్, సెకండ్ ఏదైతే బలూచిస్తాన్లో జరుగుతుందో, బలూచిస్తాన్కి బార్డర్ షేర్ చేసుకునే దేశం ఈజ్ ఇరాన్. సో ఇరాన్ అటు గట్టిగా ఉంటే అట్లీస్ట్ బలూచిస్తాన్ మన కంట్రోల్లో ఉంటుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. ఆఫ్ లెట్ మీరియర్ బలూచ్ వచ్చి ఈజ్ వెరీ క్లియర్, ఈజ్ వెరీ కేటగారికల్. 85% ఆఫ్ ద బలూచిస్తాన్ ఇవాళ మా హ్యాండ్ ఓవర్లో, మా కంట్రోల్లో ఉందని చెప్పి ఆయన కరాఖండిగా బల్ల గుద్ది చెప్తున్నాడు ఆయన. సో ఈ స్పేస్ మొత్తంలో ఇవాళ పాకిస్తాన్ ఇరుక్కొని ఉంది. ప్యారలల్గా ఇదే సౌదీ అరేబియాని, యూఏని ఇప్పటిదాకా అమెరికా టార్గెట్ చేయలేదు, కొట్టలేదు. సీరియస్ చెప్తున్నా, ఇప్పటిదాకా దాడి ఎందుకు చేయలేదంటే అది ఒక రెడ్ లైన్లో పెట్టుకుంది. ఓకే, ఇప్పటిదాకా అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయడం ఎవ్రీ నైట్, దానికి రియాక్షన్గా ఈ గల్ఫ్ కంట్రీస్ నుండి వేరు దేశాలు ఉంటాయి కదా, జార్డన్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలన్నింటినీ ఇరాన్ కొట్టడం, ఇది ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండే మిజైల్స్ అమెరికా దాకా వెళ్ళలేవు కదా, ఆ చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఏవైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో వాటిని ప్లాన్ చేసి చూసి కొడుతున్నాయి. కానీ ఇవాళ ఆ రెడ్ లైన్ దాటింది అని ఇరాన్ కూడా నమ్మినట్టుంది. ఇట్స్ టెలింగ్, ఇవాళ కానీ మీరు మా మీద దాడి చేస్తే మేము యూఏని మేము కొడతామని. మీరే చూడండి ఇవాళ యూఏ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొన్ని దశాబ్దాలుగా పిఆర్ బిల్డ్ చేసుకుంది. ఇవాళ ఏదైనా ఒక దాడి జరిగినా, ఒక ఎయిర్ స్ట్రిప్కి ఏదైనా జరిగినా, ఎయిర్ బేస్కి ఏదైనా జరిగినా, లేదా యూఏలో ఎక్కడైనా ఏదైనా జరిగే బిల్డింగ్ ఏమైనా కొట్టినా కూడా వాళ్ళు రీబిల్డ్ చేసుకునేంత డబ్బులు సత్తా వాళ్ళ దగ్గర ఉంది. కానీ పిఆర్ని వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు కదా. ఇదే యూఏఈ గత కొన్ని సంవత్సరాలుగా గోల్డెన్ వీసా అని, సేఫ్ హెవెన్ అని, సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి దే ఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు అదే యూఏఈ మీద కొట్టడం వల్ల నెక్స్ట్ కొన్ని దశాబ్దాలు వాళ్ళు దే విల్ సఫర్. అందుకని బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ప్లస్ ప్యారలల్గా కొన్ని డబ్బులు ఇస్తున్నారు. అది $10 billion అని, $1 billion అని, $1 billion అని అమెరికన్ న్యూస్ పేపర్స్ రాస్తున్నారు. కానీ అమెరికా ఈజ్ లైక్, అమెరికన్ న్యూస్ పేపర్స్ని మనం నమ్మలేం. వాట్ ఎవర్ అమెరికన్ మీడియా ఈజ్ సేయింగ్, వాళ్ళు చేసేంత ఫేక్ ప్రోపగండా మనం ఎక్కడ మనం చూడం మనం. అండ్ ఆల్సో యూఏఈ గవర్నమెంట్ వచ్చి బయటకు వచ్చి చెప్తుంది మేము అటువంటి డబ్బులు ఏమి ఇవ్వలేదని చెప్పి. సో ఈ ఆర్టికల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ నెరేటివ్. యూఏఈ బయటకు వచ్చి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే దట్ విల్ షో ద వీక్నెస్ ఆఫ్ యూఏఈ కదా, బయట ఒకవేళ నిజంగా అలా జరిగినా కూడా. బట్ అమెరికన్ పేపర్స్ రాసేస్తారు, ఇది హ్యాపీగా టక్కని రాసేస్తారు. ప్లస్ రెండు సైడ్లు ఈగో ఉన్నప్పుడు ఈ యుద్ధం ఎక్కడికి వచ్చావుదో మన ప్రస్తుతానికి వచ్చి మనం మాట్లాడలేని చెప్పలేం మనం. అగైన్ ఇన్ని బ్యాడ్ న్యూస్లో ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అంటే, భారతదేశానికి సంబంధించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ స్కై రూట్ అని చెప్పి లో ఆర్బిట్ శాటిలైట్ నోట్ లాంచ్ చేసాం, విక్రమ్ 1 అని.
విక్రమ్ సారాభాయ్ గారిని ఆనర్ చేస్తూ. After a brief hold in the countdown, Vikram 1, India's first privately developed orbital class rocket, finally lifted off from the Satish Dhawan Space Center in Sriharikota at 12:05 p.m. on Saturday. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీట్ అండ్ భారతదేశం ఇవాళ చేయగలిగింది. ఒక ప్రైవేట్ సంస్థ మనం చేయగలిగాం మనం. సో రైట్ నౌ వీ కెన్ లాంచ్ శాటిలైట్స్ ఆన్ డిమాండ్. అండ్ ఇది ఒక స్పేస్ ఎక్స్ మూమెంట్ అనుకోండి భారతదేశానికి. ఆ న్యూస్ విన్నప్పుడు, ఆ విజువల్స్ చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది నాకు. మీకు ఈ పాయింట్ కూడా చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. గ్లోబల్గా జియోపొలిటికల్గా ఇది జరుగుతుంది. దీని మీద మీకు ఎటువంటి కామెంట్ ఉన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించి భారతదేశం వాళ్ళు వెళ్ళి ఆ డిస్కోర్స్ మొదలు పెట్టడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా కాదా నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. ఇందులో ఇదే కరెక్ట్ కాదని లేదు ఇక్కడ. సో వాట్ ఎవర్ యూ ఫీల్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఏ సిటీ ఈ SCOకి హెడ్ క్వార్టర్స్గా ఉంది? చాలా ఈజీ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ ఇట్. కింద కామెంట్స్లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ మాస్కో, ఆప్షన్ బి ఇస్ ఆస్టానా, ఆప్షన్ సి ఇస్ బీజింగ్, ఆప్షన్ డి ఇస్ తాష్కెంత్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. అగైన్ తెలియాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ ఇక్కడ పెడుతున్నా. బలూచిస్తాన్కి సంబంధించి మనం ఇవాళ వీడియోలు చాలా లైట్గా టచ్ చేసాం మనం. బట్ దానికి సంబంధించి మీకు ఫుల్ మ్యాటర్ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు యుద్ధానికి సంబంధించే నేను మ్యాటర్ తెలుసుకుందాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.